మనము హౌ డు యూ గెట్ ఆల్ కీ వాల్యూ పెయిర్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. అంటే కీ వాల్యూ పెయిర్స్ రెండింటిని కూడా మనము యాక్సెస్ చేయాలన్నమాట. రెండింటిని మనము గెట్ చేయడం అనమాట ఒకేసారి ఆబ్జెక్ట్ లోపల ఉన్న. దీనికోసం జావాస్క్రిప్ట్లో మనకి ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుందన్నమాట. ఈ మెథడ్ ద్వారా మనం దీన్ని ఈజీగా గెట్ చేయొచ్చు అనమాట. అయితే అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ. అంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నాం చాలాసార్లు. ఆబ్జెక్ట్ అంటే ఒక కీ వాల్యూ పేరుని కలిపి ఆబ్జెక్ట్ ఉంటారు. అంటే కీ వాల్యూ పేరు ఉన్న జావాస్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ అనేది కీ వాల్యూ పేరుని స్టోర్ చేస్తుందన్నమాట. కీ వాల్యూ పేరుని స్టోర్ చేసేదాన్ని ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటారు. కీ అంటే మనకు తెలుసు నేమ్, ఏజ్, సిటీ. వాల్యూ అంటే మనకు తెలుసు ఎస్ఎస్టెక్ ల్యాబ్ 35 హైదరాబాద్. ఇవి వాల్యూస్, ఇది కీస్. అయితే వీటిని కీ అంటే ఇది ప్రాపర్టీని కూడా అంటారన్నమాట. నేమ్ అనేది ప్రాపర్టీ, ఏజ్ అనేది ప్రాపర్టీ, సిటీ అనేది ప్రాపర్టీ. కీ అంటే దానికి అసైన్ చేసిన డేటా అనమాట, అంటే వాల్యూ అనమాట. అయితే ఇక్కడ నేను ఎంట్రీస్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను. దాని లోపల నేను ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అని చెప్పి ఈ మెథడ్ వాడి ఈ యొక్క పర్సన్ అనే ఈ యొక్క ఆబ్జెక్ట్ని నేను దీనిలో అసైన్ చేశాను. అంటే దీన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క పర్సన్ అనే ఆబ్జెక్ట్ నేను ఏం చేస్తున్నాను, ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అనే మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను అనమాట. ఇంప్లిమెంట్ చేసి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది చూసినట్టయితే నేను ఇక్కడ ఎంట్రీస్ అనే దీన్ని ఎక్కడైతే మనం స్టోర్ చేసామో ఎంట్రీస్ స్టోర్ చేసాం కాబట్టి ఎంట్రీస్ని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కన్సోల్ రన్ చేశాను. రన్ చేస్తే మనకి ఏమైంది, ఒక ఎరే వచ్చింది. ఆ ఎరే లోపల ఇంకొక ఎరే వచ్చింది. ఆ ఎరే లోపల మనకి నేమ్ ఎస్ఎస్టెక్ ల్యాబ్స్ అంటే ఫస్ట్ ప్రాపర్టీ వచ్చింది. ఫస్ట్ కీ వాల్యూ పేరు వచ్చింది. సెకండ్ దాంట్లో సెకండ్ ఎరే లోపల సెకండ్ కీ వాల్యూ పేరు, థర్డ్ దాంట్లో థర్డ్ కీ వాల్యూ పేరు. ఈ మొత్తం కలిపి ఒక ఏరియాలో వచ్చిందనమాట. అంటే ఈ మొత్తం ఒకటి ఏరియా, దాని లోపల మళ్ళీ సబ్ ఏరియాస్ అనమాట. అంటే ఇది ఏం చేస్తుంది, ఈ యొక్క కీ వాల్యూ ఈ యొక్క ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అనే మెథడ్ ఆబ్జెక్ట్లో ఉన్న కీ వాల్యూ పేరుని మనకి గెట్ చేసి ఇస్తుంది. అది ఎలా ఇస్తుందంటే ఒక ఎరే లోపల పెట్టిస్తుంది అనమాట. ఒక ఎరే లోపల మనకి పెట్టేస్తుంది. అయితే దీనికి ఇది ఎందువల్ల మనకి యూజ్ అవుతుంది, ఎక్కడ మనం చూసినట్టయితే మనం ఆబ్జెక్ట్ లోపల అన్ని ప్రాపర్టీస్ని మనం యాక్సెస్ చేయాలి, ఇటరేట్ చేయాలి అంటే దాని మీద నేను లాజిక్ని అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ యొక్క ఆబ్జెక్ట్ ఎంట్రీస్ అనే మెథడ్ని యూజ్ చేస్తాము. అలాగే మనం రియల్ టైం అప్లికేషన్లో డేటాని ప్రాసెస్ చేయడానికి మనము ఈ యొక్క ఆబ్జెక్ట్ ఎంట్రీస్ని మనము యూజ్ చేస్తాం అనమాట. ఇది మనకి ఆబ్జెక్ట్ డాట్ ఎంట్రీస్ అనే మెథడ్.